ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదువే మరణ శాసనం రాసింది. అవును, స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదన్న ఎగతాళి మాటలే ఆమెను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలు అని కూడా చూడకుండా వేధించి ప్రాణం తీశారు. ఫోటోలో కనిపిస్తున్న ఈ యువతి నిత్య ఉండేది జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో. తన తోటి స్నేహితులు తనను ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది. నిత్య హైదరాబాద్ ఉమెన్స్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని హాస్టల్లో ఉంటున్న నిత్యను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్తాపం చెందిన నిత్య వెంటనే హైదరాబాద్లోని హాస్టల్ నుంచి తన స్వగ్రామం జాబితాపూర్కు వచ్చింది. ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. నిత్యను స్థానికంగా ఉన్న జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసమని బిడ్డను హైదరాబాద్కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అది జేఎన్టీలో ఉంటుంది, నేను దిల్షుక్నగర్లో ఉంటాను. నా దగ్గరికి రమ్మంటే రాలేదు. ఈ రూమ్ లో వాళ్ళందరూ టార్చర్ చేస్తున్నారే నన్ను, నాతో నైట్ లేదు, నైట్ నేను పడుకోలేను అని చెప్పింది. వైష్ణవి టార్చర్ చేసింది, సంజన కూడా టార్చర్ చేసింది, నైట్ అస్సలు నేను పడుకోలేను అని చెప్పింది. ఫ్రెండ్స్ గొడవనే 3 months నుంచి అవుతుంది, నాతో నైట్ లేదు, హాస్టల్ కూడా చేంజ్ అవుతా అన్నది. సరేనే చేంజ్ అవ్వదు సెమ్ అయినాక అని చెప్పిన. సరేనే అవుతా అన్నది, ఇట్లా చేసుకుంది. వారం రోజుల కింద వైష్ణవి సంజన అనే 2 అమ్మాయిలు వారం రోజులుగా నన్ను రూమ్ లో టార్చర్ చేస్తారు. ఒంటరిగా ఎటు స్టడీ చేసినా గానీ పంపిస్తలేరు, ఎడికైనా గానీ ఇబ్బందులు పెడుతారు అని మానసికంగా ఆందోళనకు గురి చేస్తారు. ఒత్తిళ్లకు అదై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మరోవైపు స్నేహితులు సైతం ఇంత ఉన్నత చదువులు చదువుతూ కూడా నిత్యను వేధించడం నిజంగా బాధాకరమే. మొత్తంగా ఒక విషాదానికి కొందరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఓ చిన్న ఘటన కారణమవ్వడం కలకలం రేపింది.